తనపై అనుచిత ఆరోపణలు చేసిన టీడీపీ అభ్యర్థిపై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నానని రాజమండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్ సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రిలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో తాను 25% కమిషన్ తీసుకున్నానంటూ కరపత్రాల్ని టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పంపిణీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్న రాజమండ్రిలో జరుగుతున్న పనులపై టీడీపీ ఎందుకు మాట్లాడలేదని మార్గాని భరత్ ప్రశ్నించారు. లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. వాళ్ళు కొన్ని పాంప్లెట్లు, ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట, 25% కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట. ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారని అంటే, ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా. అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే నన్ను డిఫమేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ అర్జింగ్ ద అథారిటీస్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఐపీసీ సెక్షన్ 500 ఫర్ డిఫేమేషన్. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. 10 కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము.